హలో ఫ్రెండ్స్, హాయ్. వెల్కమ్ టు కేకే స్టడీ ఛానల్ తెలుగు. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ వీడియోస్ని చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ నేమ్ ఇస్ పర్సంటేజెస్ బేస్డ్ ఆన్ శాలరీ. అంటే ఇవాళ మనం పర్సంటేజ్లో బేస్డ్ ఆన్ శాలరీ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా బేస్డ్ ఆన్ శాలరీ చేయాలంటే కొన్ని పాయింట్స్ మైండ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నోట్ పాయింట్స్ చేద్దాం. వైల్ యు ఆర్ సాల్వింగ్ పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ శాలరీ మస్ట్ బి టేకెన్ ద బేస్ వాల్యూ యాజ్ 100% or 100 రూపీస్. మనం పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ శాలరీ మీద పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ చేసే ముందు మనం బేస్ వాల్యూని 100%గా కానీ 100 రూపీస్లో కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వచ్చి ద మెథడ్ ఆఫ్ టేకింగ్ 100 రూపీస్ యాజ్ బేస్ వాల్యూ ఈజ్ ఈజియెస్ట్ వే టు సాల్వ్. అంటే 100% కానీ 100 రూపీస్లో కానీ మనం 100 రూపీస్ని తీసుకుంటే మనకి ఈజీగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. హర్షిత స్పెండ్స్ 40% ఆఫ్ హర్ శాలరీ ఆన్ ఫుడ్. అంటే హర్షిత అనే ఆమె ఖర్చు చేసిందంట ఫుడ్ మీద 40%. 20% ఆఫ్ హౌస్ రెంట్కి 20% ఖర్చు చేసింది. 10% ఆన్ ఎంటర్టైన్మెంట్, అంటే ఎంటర్టైన్మెంట్కి 10% ఖర్చు చేసింది. అండ్ 10% ఆన్ కన్వీనియన్స్కి 10% ఖర్చు చేసింది. ఇఫ్ హర్ సేవింగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఆర్ 1500. ఇవన్నీ పోగా మంత్ చివరికి వచ్చేసరికి ఆమె ఎంత దాచిపెట్టిందంటే 1500 దాచిపెట్టిందంట. దెన్ హర్ శాలరీ ఫర్ మంత్ ఈజ్, అంటే ఆమెకప్పుడు నెలకు వచ్చేసరికి శాలరీ ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనము బేస్ వాల్యూ గనక 100% తీసుకుంటే దాంట్లో 40% ఫుడ్ మీద ఖర్చు చేసింది, 20% హౌస్ రెంట్కి ఖర్చు చేసింది, 10% ఎంటర్టైన్మెంట్కి ఖర్చు చేసింది, ఇంకో 10% కన్వీనియన్స్కి ఖర్చు చేసింది. ఇవన్నీ పోగా 60, 80, 90 ఇవన్నీ పోగా ఇవి మొత్తం కలిపితే 100లో నుంచి 80% తీసేస్తే 20%. ఈ 20% అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ 1500కి ఈక్వల్ అవుతుంది. అంటే 20% ఈక్వల్స్ టు 1500 రూపీస్. అప్పుడు 100%కి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఆ మంత్ శాలరీ ఎంత అని. ఆ మంత్ శాలరీని మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. 100% మనకు మొత్తం తెలియాలి కాబట్టి పర్సెంట్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, 0 క్యాన్సిల్ చేసుకోండి. 2x ఈక్వల్స్ టు 150 ఆఫ్ 100. 2 1s 250s. x ఈక్వల్ టు 150 ఇంటూ 50 ఎంత అవుతుందంటే మనకి 7500 అవుతుంది. అంటే ఆమె శాలరీ ఎంత ఇక్కడ ఏమడిగింది, దెన్ హర్ శాలరీ ఫర్ మంత్ ఈజ్, ఒక నెల శాలరీ ఎంత ఆమెది ఎంత అంటే మనం కనుక్కున్నాం 7500. ఓకే, బేస్ వాల్యూ వచ్చేసి 100% తీసుకుంటే దాంట్లో 25% టోటల్ అమౌంట్ ఆమె దగ్గర ఉంది. మిగతా 75% దేనికి ఈక్వల్ అయింది,
55,475 ప్లస్ 28,525 ఈక్వల్ అయింది. ఈ రెండు కలిపితే 84,000. 75% ఈక్వల్ టు 84,000. మనకి క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్. ఆమె టోటల్ అమౌంట్ అంటే ఆమె దగ్గర ఆమె నెల జీతం ఎంత అని అడుగుతున్నాం. అప్పుడు 100% ఈక్వల్ టు ఎక్స్. 75% క్యాన్సిల్ చేసుకోండి. 75% ఆఫ్ ఎక్స్ 84,000 ఇంటూ 100. 25 3s 25 4s. 3x ఈక్వల్ టు 84,000 ఇంటూ 4. 84,000 ఇంటూ 4 ఎంత అయింది? 336,000 అవుతుంది. బై 3 ఉంది. బై 3ని ఇటు సైడ్ పంపిస్తే, ఈ 3ని ఇటు సైడ్ పంపిస్తే బై అయింది. బై 3. 3 1s 3 112s ఎంత అవుతుందంటే 336 zeros. ఆన్సర్ ఎంత అంటే మనకి 112,000 1,12,000 అవుతుంది. నెల జీతం ఎంత అంటే 1,12,000. నెక్స్ట్ క్వశ్చన్, రజియా ఇన్వెస్ట్స్ 7% దట్ ఈస్ rupees 2,170 ఆఫ్ హర్ మంత్లీ శాలరీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే మంత్లీ శాలరీలో నుంచి 7% దేనికి ఈక్వల్ అంటే 2,170కి ఈక్వల్. Later she invests 18% of her monthly salary in recurring deposits. Also she invests 6% of her salary on NSCS. What is the total annual amount invested by Miss Rajia? రజియా అనే ఆమె మ్యూచువల్ ఫండ్లో వచ్చే ఆమె నెల జీతాన్ని, రజియా ఇన్వెస్ట్స్ 7% టు ద rupees 2,170 ఆఫ్ హర్ మంత్లీ శాలరీ ఇన్ మ్యూచువల్ ఫండ్. ఆమెకు వచ్చే నెల జీతంలో నుంచి 7% మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిందంట. ఆ 7% దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2,170 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. మిగతా 18% ఏమో రిక్యూరింగ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసింది. 6% ఏమో ఎన్ఎస్సిస్లో డిపాజిట్ చేసింది. ఇప్పుడు మొత్తం సంవత్సరానికి వచ్చేసరికి ఆమె ఎంత ఖర్చు చేసింది అని అడుగుతుండ్రు ఇక్కడ మిస్ రజియా అనేట ఆమె. ఇప్పుడు మనకి 7% తెలుసు ఎంత అంటే 2,170 రూపీస్. ఇప్పుడు మనకి టోటల్ 7%, 18%, 7%, 6% ప్లస్ చేస్తే ఎంత అవుతుంది? 18 6 24 24 ఒక 7 31% అవుతుంది. ఆ 31% ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ 31% ఎంతనో మనకు తెలియదు, అందుకని ఎక్స్ అని అనుకున్నాం. 7% ఈక్వల్ టు 2,170 ఆఫ్ 31%. పర్సెంట్ క్యాన్సిల్. ఓకే, 7 1s 7 3s 7 1s 310 3. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 310 ఆఫ్ 31. 310 ఇంటూ 31 ఎంత అవుతుందంటే 9610. ఒక నెలకి ఈమె ఎంత ఇన్వెస్ట్ చేస్తుందంటే 9,610 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుందంట. అప్పుడు మనల్ని అడిగింది నెలకు కాదు కదా, నెలకు ఎంత ఇన్వెస్ట్ చేస్తుందని అడగల. వాట్ ఈజ్ ద టోటల్ యాన్యువల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై మిస్ రజియా అంటే సంవత్సరానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అని అర్థం. అప్పుడు సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఇంటూ 12 చేస్తే వచ్చేస్తుంది. ఒక నెలకి 9,610 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే నెలకి 12, సంవత్సరంలో 12 నెలలు ఇంటూ 12
ఎంత అవుతుందంటే 1,15,320 రూపీస్ అవుతుంది. ఇది వచ్చేసి ఆమె యాన్యువల్ అమౌంట్ అంటే సంవత్సరం. ఓకే, నెంబర్ 4 క్వశ్చన్ చూద్దాం. జస్సు స్పెండ్స్ 30% ఆఫ్ హర్ శాలరీ ఆన్ ఫుడ్ అండ్ డొనేట్స్ 3% ఇన్ ఏ చారిటబుల్ ట్రస్ట్. షీ స్పెండ్స్ 2,310 rupees on these 2 items. Then total salary for that month is. అంటే జస్సు అనే ఆమె 30% ఆమె శాలరీలో నుంచి 30% దేనికి ఖర్చు చేస్తుంది అంటే ఫుడ్ ఖర్చు చేస్తుంది. అండ్ 3% ఒక చారిటబుల్ ట్రస్ట్కి డొనేట్ చేస్తుందంట. ఇక్కడ ఏమని ఇచ్చాడు, షీ స్పెండ్స్ 2,310 రూపీస్ ఆన్ దీస్ 2 items. అంటే ఈ 2 items అంటే ఏంటి, 30% ఒకటి, 3% ఒకటి, ఈ రెండు కలిపి 2,310 రూపాయలు అవుతున్నాయంట. అంటే 30 + 3 ఎంత, 2,310 రూపీస్ ఈక్వల్ టు 30 + 3 అంటే 33% అని అర్థం. మనం బేస్ వాల్యూ ఇప్పుడు మనకి ఏమడిగాడు ఆన్సర్, టోటల్ శాలరీ ఫర్ దట్ మంత్. అంటే ఆ మంత్లో ఆమె టోటల్ శాలరీ ఎంత, ఒక నెల జీతం ఎంత అని అడుగుతుండు ఇండైరెక్ట్ వాడు. 100% మనకు తెలియదు కాబట్టి బేస్ వాల్యూ 100% తీసుకుంటున్నాం. మనకి 100% అంటే టోటల్ అమౌంట్ కావాలి కాబట్టి ఎంతనో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, పర్సంటేజ్ క్యాన్సిల్. 33x ఈక్వల్స్ టు 2310 ఆఫ్ 100 అంటే 23100. ఈ ఎక్స్ని ఇటు సైడ్కి వెళ్తే బై అవుతుంది, బై 33. ఎక్స్ ఈక్వల్ 33 1s 33 7s. ఆన్సర్ ఎంత అంటే 7,000. అంటే ఆమె నెల శాలరీ ఎంత అంటే ఆ మంత్లో 7,000 అని అర్థం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ 5 చదువుదాం. ప్రసన్న స్పెండ్స్ 35% ఆఫ్ హిస్ శాలరీ అండ్ ఫుడ్, 5% ఆఫ్ హర్ శాలరీ అండ్ హర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇన్ January 2011 షీ స్పెండ్ rupees 17,600 ఆన్ దీస్ 2 items. హర్ శాలరీ ఫర్ దట్ మంత్ ఈజ్. ఏం లేదు ఫ్రెండ్స్, పై క్వశ్చన్ లాగే ప్రసన్న అనే ఆమె 35% ఆమె శాలరీలో నుంచి 35% ఫుడ్ మీద ఖర్చు చేసింది. 5% శాలరీ ఏమో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, పిల్లల చదువులకి ఖర్చు చేసింది. ఈ 35% ఈ 5% రెండు కలిపితే దేనికి ఈక్వల్ అవుతున్నాయంటే 17,600 ఆఫ్ దిస్ 2 items. అంటే ఈ రెండు కలిపితే 17,600 ఈక్వల్స్ టు 35% ప్లస్ 5% ఈక్వల్స్ టు 40%. అప్పుడు నేను చెప్పాను బేస్ వాల్యూ ఎంత తీసుకోవాలి, ఆ మంత్లో ఆమె శాలరీ ఎంత అని అడుగుతుంది. శాలరీ ఎంతనో మనకు తెలియదు, బేస్ వాల్యూ మనం కనుక 100% తీసుకుంటే శాలరీనే కాబట్టి కనుక్కోవాల్సింది ఎక్స్ అనుకుంటున్నాం. దాన్ని పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్ చేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ 4x ఈక్వల్స్ టు 1760 ఆఫ్ 100. ఓకే, 1760 into 100, 2 zeros, divided by 4 1s 4 44s equals to x equals to 44,000. ఆమె నెల జీతం ఎంత అంటే ఆ మంత్లో 44,000. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 6 క్వశ్చన్. ఏ మ్యాన్ స్పెండ్స్ 40%
of his monthly salary and food and 1/3 of the remaining on transport. If he saves 4,500 rupees per month, which is equal to the half of the balance after spending on food and transport, his monthly salary is. ఒక ఆయన నెల జీతంలో నుంచి 40% ఫుడ్ మీద ఖర్చు చేస్తుండు. ఇప్పుడు బేస్ వాల్యూ కనుక మనం 100% తీసుకుంటే దాంట్లో 40% ఫుడ్ మీద ఖర్చు చేశాడు. ఇంకా మిగిలింది అంటే 100లో నుంచి 40% తీసేస్తే 60%. ఈ 60% అనేది 60%లో 1/3 ట్రాన్స్పోర్ట్ మీద ఖర్చు చేశాడంట. ఈ 60%లో 1/3 అంటే 60 into 1/3 ఈక్వల్స్ టు 60/3. 3 ones 3 twos 20. ఓకే ఫ్రెండ్స్, 60% మిగిలిన 60%లో 1/3 ట్రాన్స్పోర్ట్ అంటే 20. 60%లో నుంచి 20% తీసేస్తే మిగిలింది 40%. బ్యాలెన్స్ ఇప్పుడు మనకి ఎంత మిగిలింది అంటే బ్యాలెన్స్ 40% మిగిలింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద హాఫ్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్టర్ స్పెండింగ్. అంటే ఈ బ్యాలెన్స్లో నుంచి హాఫ్ ఎంత అవుతుంది, 20%. ఈ 20% దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ 4,500 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకు వాడు ఏం కనుక్కోమన్నాడంటే మంత్లీ శాలరీ అంటే 100% కదా బేస్ వాల్యూ చెప్పింది నేను. 100% ఈక్వల్స్ టు ఎక్స్. అదే కాబట్టి మనం పర్సెంట్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్ చేసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ 2x ఈక్వల్స్ టు 450 into 450 of 100. 2x ఈక్వల్స్ టు 4500. x ఈక్వల్ టు 45,000 డివైడెడ్ బై 2 అంటే 45,000లో సగం ఎంత, 22,250 రూపాయలు. ఫ్రెండ్స్ 45,000లో నుంచి 45,000లో సగం 22,500. మంత్లీ శాలరీ ఎంత అని అడిగిండు మనల్ని. ఆ మంత్లీ శాలరీ ఎంత అంటే 22,500. ఇదే ఫ్రెండ్స్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 7th క్వశ్చన్ చూద్దాం. మిస్టర్ ఎక్స్ స్పెండ్స్ 20% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 25% హీ స్పెండ్స్ ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, 15% on transport, 15% on medicine and 10% on entertainment. He is left with 9,800 rupees after incurring all these expenditures. What is the monthly income? మిస్టర్ ఎక్స్ అనేట ఆయన మంత్లీ శాలరీలో నుంచి 20% ఆ ఇంట్లోని వస్తువులు కొనడానికి ఖర్చు చేశాడు. అంటే 100లో నుంచి 100 బేస్ వాల్యూ నేను 100 తీసుకుంటున్నాను. 100లో 20% తీసేస్తే మనకి 80 మిగులుతుంది. ఆ 80లో అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 25% హీ స్పెండ్స్ ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, 15% ఆన్ ట్రాన్స్పోర్ట్, 15% ఆన్ ట్రాన్స్పోర్ట్, 15% ఆన్ మెడిసిన్, 10% ఆన్ ఎంటర్టైన్మెంట్. అంటే ఈ 80లో 30 ప్లస్ 25 55 ప్లస్ 10 65%. 80లో 65% అంటే 80 ఆఫ్ 65%. 80 into 65 into percent means 1/100. 250s, 240s, 220s, 225s, 5 5 जा 5 4 जा ఎంత మిగిలింది, 4 into 65 into 1/5, 5 ones
5 10s 50, 5 11s 5 13s, 13 4 ja 52, 52. ఇప్పుడు మనం ఈ 80లో 65% ఎంత అంటే 52 అవుతుంది. ఈ 52 అంటే ఇప్పుడు మనకి 80లో నుంచి 52ని సబ్ట్రాక్ట్ చేస్తే 28 అవుతుంది. 28. ఈ 28 దేనికి ఈక్వల్ అంటే దేనికి ఈక్వల్ 9800కి ఈక్వల్. మన ఎంత అన్నాడు, మంత్లీ ఇన్కమ్ కనుక్కోమన్నాడు. ఆయన మంత్లీ ఇన్కమ్ ఎంత అని. ఆయన మంత్లీ ఇన్కమ్ మనం 100% అనుకుంటే 100 అనుకుంటే మనకు తెలియదు కాబట్టి 28x ఈక్వల్స్ టు 9800 ఆఫ్ 100. టూ 14s, 2 49s, 7 2s, 7 7s, 2x ఈక్వల్స్ టు 70,000. x ఈక్వల్స్ టు 70,000 డివైడెడ్ బై 2. 70,000లో 70,000లో సగం ఎంత ఇద్ది? 35,000 ఇద్ది. ఆయన జీతం ఎంత అంటే ఆయన నెల జీతం ఎంత అంటే 35,000. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్ళిపోదాం. ఏ పర్సన్ గేవ్ 20% ఆఫ్ ద ఇన్కమ్ టు హిస్ ఎల్డర్ సన్, 30% ఆఫ్ ద రిమైనింగ్ టు ద యంగర్ సన్ అండ్ 10% బ్యాలెన్స్ he donated to a trust. He is left with 10,080 rupees. What was his income? Find out. ఒక పర్సన్ యొక్క ఇన్కంలో 20% ఎల్డర్సన్కి ఇచ్చాడు. ఎల్డర్సన్ అంటే అతని పెద్ద కొడుకుకి ఇచ్చాడు. అంటే మనము అతని ఇన్కమ్ కనుక 100% అనుకుంటే దాంట్లో 20% ఎంత అవుతుంది? 20% పోతే 80. 20% ఇచ్చాడు. 30% ఆఫ్ ద రిమైనింగ్ టు ద యంగర్ సన్ అంటే 20% పోగా మిగిలిన 80లో నుంచి 30% అంటే 80 ఆఫ్ 30% ఈక్వల్స్ టు 80 ఇంటూ 30% మీన్స్ 1/100. 0 0 క్యాన్సిల్ చేసుకోండి. 2 5 జా 2 5s 2 40s. 40 into 3 divided by 5. 4 3 is 12. 120 by 5. 5 1s 5 24s అంటే 24. 80లో నుంచి 24 తీసేస్తే ఎంత అవుతుంది? 56. ఇప్పుడు ఇతని దగ్గర ఉన్నాయి. 30% తీసేసిన తర్వాత 80లో నుంచి 30% చిన్న కొడుకు ఇచ్చాడు యంగర్సన్కి. ఇంకా ఈ 56లో నుంచి 10% ఒక ట్రస్ట్కి డొనేట్ చేశాడంట. అంటే 56 ఆఫ్ 10% ఈక్వల్స్ టు 56 ఇంటూ 10 ఇంటూ 1/100. 10 1s 10 10s. 56/10. 56/10 అంటే 5.6. ఈ 56లో నుంచి 10% దేనికి ఇచ్చాడు? ట్రస్ట్కి ఇచ్చేసాడు. 10% ఎంత? 5.6. 56లో 5.56 తీసేస్తే 50.4. ఈ 50.4 అనేది దేనికి ఈక్వల్? అతని దగ్గర ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉన్నాయంటే 10,080 రూపాయలు ఉన్నాయి. ఆ 10,080 రూపాయలు ఈ 50.4కి ఈక్వల్. 50.4 ఈక్వల్ టు 10,080 రూపీస్. 0.4ని ఇక్కడ తీసేసి ఇటు సైడ్ ఇంటూ 10 పెట్టుకోండి.
చేసుకోవచ్చు 0.4 పెట్టైనా, అంటే మనకి ఈజీగా చేసుకోవడానికి ఇంటూ 10 పెట్టుకుంటే పాయింట్ తీసేసి ఇవతల ఇంటూ 10 పెట్టుకోండి. ఇప్పుడు 504 ఈక్వల్స్ టు 10,000. ఇప్పుడు ఓకే అంటే 56లో నుంచి 5.6 తీసేస్తే 50.4 ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అంటే 10,000 రూపాయలకి ఈక్వల్. ఇక్కడ పాయింట్ తీసేసి ఇటు సైడ్ ఇంటూ 10 పెట్టుకోండి సరిపోతుంది. 504 ఫస్ట్. ఇంకా మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు అంటే మంత్లీ ఇన్కమ్ కనుక్కోమన్నాడు. ఎంత ఇన్కమ్? 100%. 100 ఈక్వల్స్ టు ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఫస్ట్ ఇది చేసుకోండి, ఈజీగా ఉంటుంది. 504 ఈక్వల్స్ టు 1008 to 250 2s to 504s to 126s to 252s to 63s to 126s. 7 8 63, 7 9s 63, 7 18s 126. నెక్స్ట్ 9 1s 9 2s. ఇక్కడ 200 మిగిలింది మనకి. 1 ఈక్వల్స్ టు 200. దీన్ని చేస్తే అప్పుడు మనకి 1 ఈక్వల్స్ టు 200, 100 ఈక్వల్స్ టు ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ ఇప్పుడు చేసుకోండి. ఎక్స్ ఈక్వల్స్ టు 200 ఆఫ్ 100. 20,000. ఎక్స్ ఈక్వల్స్ టు అతని జీతం ఎంత అంటే నెలకి 20,000. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, 9th క్వశ్చన్ చూద్దాం. ద మంత్లీ శాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ అమౌంట్ టు ₹40,000. A spends 85% of his total salary and B spends 95% of his salary. If now their savings are the same, then the salary of A in rupees is. అంటే ద మంత్లీ శాలరీస్ ఏ అండ్ బి మంత్లీ శాలరీస్ కలిపి 40,000 అంట. అంటే ఏ శాలరీ ఎంతో తెలియదు, బి శాలరీ ఎంతో తెలియదు మనకి. ఇద్దరివి కలిపి అయితే 40,000 అని చెప్తుండు. అంటే ఏ బి అనేవాళ్ళు ఇద్దరు. ఏది కనుక మనం ఎక్స్ అనుకుంటే బీది ఆటోమేటిక్గా 40,000లో నుంచి ఎక్స్ తీసేస్తే బీది అవుతుంది. ఇప్పుడు ఏ స్పెండ్స్ 85% ఆఫ్ హిస్ శాలరీ. అంటే ఏ శాలరీ 100% అయితే దాంట్లో 85% ఖర్చు చేసేస్తుండు. మిగిలిన 50% ఆయన సేవింగ్స్. బి శాలరీ కనుక 100% అయితే అందులో 95% ఖర్చు చేసేస్తుండు, 5% అతని సేవింగ్స్. ఇక్కడ దర్ సేవింగ్స్ ఆర్ సేమ్ అని ఇచ్చిండు. ఇద్దరు ఎంత ఖర్చు చేసినప్పటికీ ఇద్దరు కలిపి ఒకటే మిగులుస్తున్నారు అని అర్థం. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు. బి అనేవాడు 95% ఖర్చు చేసిన 95% ఖర్చు చేస్తే 5% మిగిలింది, అవి అతని సేవింగ్స్. ఏ అనేవాడు 85% ఖర్చు చేస్తే 15% మిగిలింది. అంటే బి అనేవాడు ఎక్కువ ఖర్చు చేసినా కానీ ఏ అనేవాడితో ఈక్వల్ అయింది. అంటే అర్థము బి అనేవాడిది శాలరీ ఎక్కువ అని. ఇప్పుడు మనకి ఇక్కడ కనుక్కోమన్నది ఏ శాలరీ. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి. 85% ఏ శాలరీ కనుక 100% అనుకుంటే ఏ శాలరీ కనుక 100% అనుకుంటే అందులో 85% ఖర్చు చేసేస్తాడు, 15% అతని సేవింగ్స్. 15% మీన్స్ 15/100. బి శాలరీ కనుక 100% అనుకుంటే 95% ఖర్చు చేశాడు, 5% అతని సేవింగ్స్. 5%, 5/100. ఇప్పుడు 5 1s 100 100 క్యాన్సిల్, 5 1s 5 3s
3x equals to 40,000 minus x. xని ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. 3x plus x equals to 40,000. 4x equals to 40,000. 4 ones. Therefore x equals to 10,000. ఇప్పుడు x అంటే ఎవరు? ఏ యొక్క శాలరీ మనకు కనుక్కోమన్నది ఎవరిది? ఏ శాలరీ ఎంత? 10,000. ఓకే. పూజ decided to donate 12% of her salary to an orphanage. On the day of donation, he changed his mind and donated rupees 2,400, which was 125% of what she had decided earlier. How much is Pooja's salary? అంటే ఈ క్వశ్చన్ కొద్దిగా డిఫికల్ట్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వినండి. పూజ అనే ఆమె శాలరీలో నుంచి 12% ఒక ఆర్ఫనేజ్కి డొనేట్ చేయాలనుకుంది. కానీ డొనేట్ చేసే రోజు ఆమె మైండ్ ఆమె చేంజ్ చేసుకుంది. 12% కాకుండా 2,400ని మాత్రమే డొనేట్ చేసింది. 2,400ని డొనేట్ చేయాలనుకుంది. ఈ 2,400 అనేది దేనికి ఈక్వల్ అంటే 125%కి ఈక్వల్. అంటే ఆమె ముందు ఏం డిసైడ్ అయింది, ఫస్ట్లో ఏం డిసైడ్ అయింది, ఈమె శాలరీ ఎంత. ఇప్పుడు పూజ శాలరీ కనుక ఎక్స్ అనుకుంటే ఆమె ఫస్ట్ 12% ఇవ్వాలనుకుంది, ఎక్స్ ఆఫ్ 12%. కానీ ఇచ్చే రోజు ఆ మైండ్ని చేంజ్ చేసుకొని 125% మాత్రమే ఇచ్చింది. 12% ఫస్ట్ 12% అనుకుంది, కానీ ఇచ్చే రోజు ఆ మైండ్ ఆమె చేంజ్ చేసి 125% ఇచ్చింది. ఈ 125% దేనికి ఈక్వల్ అంటే 2,400 రూపీస్కి ఈక్వల్. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 12% ఇంటూ 125%, ఎక్స్ ఇంటూ 12 ఇంటూ 1/100 ఇంటూ 125 ఇంటూ 1/100 ఈక్వల్స్ టు 2,400. ఓకే ఫ్రెండ్స్, 520 is 100, 525 is 125, 5 4s 5 5s. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 12 ఇంటూ 1/100 ఇంటూ 5 ఇంటూ 1/4, 5 ones 5 20s ఈక్వల్స్ టు 2,400. 2 10s 2 6, నెక్స్ట్ 2 5s 2 3s, 3x ఇంటూ 1/5 ఇంటూ 1/4 ఈక్వల్స్ టు 2,400. 3x by 5 4s 20 ఈక్వల్స్ టు 2,400. 3 ones 3 8s, x equal to 800 into 20 equals to 16,000 ఆన్సర్. పూజా శాలరీ వచ్చేసి 16,000. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ 4 చూశారు కదా. అర్థమవకపోతే కామెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేకే స్టడీ ఛానల్ తెలుగు.